హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ గీతా మహేష్. నా పేరు సంగీత, నా క్లోజ్ ఫ్రెండ్స్ నన్ను గీత అని పిలుస్తారు. ఇన్ కేస్ ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఫైనలీ డే 3 ఇన్ లండన్. దిస్ ఈస్ అవర్ లాస్ట్ డే ఇన్ లండన్ అనమాట. సో మేమేమేమి చూసామో స్టే ట్యూన్ ఫర్ ద వీడియో టు చెక్ అవుట్. లాంగ్వేజ్ బేబ్, యు ఆర్ ఇన్ లండన్. బేసిక్గా ఏం లేదనమాట, నేను నా ట్రైపాడ్తో ఇలా డిఫరెంట్ యాంగిల్లో షూట్ చేద్దామని ట్రై చేస్తున్నా, అది వస్తలేదు. సో ఎవరికో తగలడానికి వెళ్తే మా ఆయన రిపల్సివ్గా మాట్లాడాడనమాట. నేను అందుకని అలా చెప్పాను. గూగుల్లో మీరు లండన్ అని కొట్టారనుకోండి, మనకి ఫస్ట్ కనిపించేది ఒక బ్రిడ్జ్ అనమాట. సో లండన్ బ్రిడ్జ్ ఇస్ ఫాలింగ్ డౌన్ మై ఫేర్ లేడీ అని మీరు అనుకుంటే కనుక మీరు డెఫినెట్గా పప్పులో కాలేసినట్టే. దీని పేరు లండన్ బ్రిడ్జ్ కాదు, దీని పేరు టవర్ బ్రిడ్జ్. ఈ వీడియో కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది. దానికి రీజన్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయి నాకు డిఎం చేసిందనమాట. మీరు పెట్టే వీడియోస్లో మీరే కనిపించరు, మీ సరౌండింగ్సే ఎక్కువ కనిపిస్తాయి, సో మీరు కూడా కనిపిస్తే బాగుంటుంది అని. సో వ్యాలిడ్ పాయింటే కదా అని చెప్పేసి ఈ వీడియోలో నా సరౌండింగ్స్తో పాటు నేను కూడా మీకు అక్కడక్కడ కనిపించబోతున్నాను. చిన్నప్పుడు స్కూల్ అట్టల మీద చూసుంటాను నేను ఈ బ్రిడ్జ్ని, అండ్ ఇన్ని ఇయర్స్ తర్వాత నేను ఈ బ్రిడ్జ్ మీద నడుస్తున్నాను. ఇట్స్ లైక్ అ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ మీ. సో నేను అంకిత అయితే కావాల్సిన ఫోటోలు దిగేసినాం. ఆ తర్వాత వీడియో చేద్దామని థాట్ వచ్చింది, సరే అని చెప్పేసి షురు అయిపోయినాం. సో బ్రిడ్జ్ అంతా ఒక రౌండ్ వేసాక మేము కిందికి దిగామన్నమాట. కిందికి దిగి కొన్ని ఫొటోస్ వీడియోస్ మళ్ళీ తీసుకున్నాము. ఆ తర్వాత అంకిత ఒక స్లోమో తీసుకుంటుంది. చెప్పడానికి ఇది నా ఫోనే అయినా దీంట్లో అంకిత ఫొటోస్ అండ్ నా వీడియోస్లో అంకితనే ఎక్కువ కనిపిస్తుంది. ఐ ఫీల్ అంకిత హాస్ గాట్ నైస్ ఫోటోజెనిక్ ఫేస్, అండ్ తన ఫేషియల్ ఫీచర్స్ అంటే స్మైల్ నాకు మంచిగా అనిపిస్తుంది. సో మేమైతే అలా బ్రిడ్జ్ చూసాక క్రూజ్కి వెళ్దాం అనుకున్నాము. యాక్చువల్లీ ఫస్ట్ డే నుంచి నేను అంకిత క్రూజ్కి వెళ్ళాలి అని అనుకున్నాం అనమాట. సో ఫైనలీ మేము క్రూజ్కి వెళ్తున్నాము. పర్ హెడ్ ఇది వచ్చేసి మాకు 1700 పడింది అనుకుంటా ఒక్కొక్కళ్ళకి, అండ్ ఇది వచ్చేసి ఒక ½ అన్ అవర్ ట్రిప్. ఈ క్రూజ్ షిప్లో వచ్చేసి కింద సీటింగ్ ఏరియా ఏమంతా లేదు, కొంచెమే ఉందనుకుంటా. సో అటు సైడ్ వచ్చేసి వాష్రూమ్స్ ఉన్నాయి, మధ్యలో క్యాఫెటేరియా ఉంది, అండ్ టు ద అదర్ సైడ్ షిప్ డ్రైవర్ని ఏమంటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నాకు తెలీదు. సో బేసిక్ అక్కడ షిప్ డ్రైవర్ ఉంటాడు. క్రూజ్ షిప్లో మేమైతే లాస్ట్కి కూర్చున్నాము. అంటే స్టార్టింగ్లో కూర్చుంటే ముందు వ్యూ కనిపిస్తుంది కదా, మాకు మొత్తం వ్యూ రౌండ్గా కనిపించాలని మేము వెనకాల కూర్చున్నాం అనమాట. సో ఈ షిప్లో ఇతను వచ్చి మనకి కామెంటరీ ఇస్తూ ఉంటాడు. ఈ 30 minutes అంటే ఎక్కడెక్కడ ఏం బిల్డింగ్స్ ఉన్నాయి, దేనికి ఫేమస్, అది ఎప్పుడు కట్టారు, దాని పేరెంట్, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ చెప్తూ ఉన్నాడు అనమాట. బట్ వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ లైక్ లుకింగ్ అరౌండ్. సో మేము అక్కడ ఉన్న వ్యూ చూడాలని చెప్పేసి మేము లాస్ట్లో కూర్చున్నాం అనమాట. అండ్ నాది అంకితది ఇది ఫస్ట్ క్రూజ్, అండ్ వీఆర్ సో ఎక్సైటెడ్ అండ్ సో హ్యాపీ. అది స్టార్ట్ అయ్యాక ఇవన్నీ లైఫ్లో చిన్న చిన్న కోరికలు కదా, అండ్ ఇవి తీరుతుంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఈ కనిపిస్తున్న బిల్డింగ్ పేరు ద షార్డ్, అండ్ ఇది యూకేలోనే టాలెస్ట్ బిల్డింగ్ అనమాట. అండ్ ఇట్ హ్యాస్ 95 స్టోర్స్, అంటే ఇది 95 స్టోర్స్ బిల్డింగ్. ఈ బిల్డింగ్ లోపలికి వెళ్ళాలి అంటే మనకి £32 టికెట్ ఉంటుంది. ప్రీమియర్ టికెట్ కావాలి అంటే £42, 32 అంటే 3200, 42 అంటే 4200 ఇండియన్ రూపీస్. క్రూజ్ స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా బ్రిడ్జెస్ కింద నుంచి వెళ్తున్నాము. అసలు ఎన్ని బ్రిడ్జెస్ ఉన్నాయా అని గూగుల్లో సర్చ్ చేస్తే ఈ థేమ్స్ రివర్ మీదుగా ఆల్మోస్ట్ 35 బ్రిడ్జెస్ ఉన్నాయంట. అండ్ ఒక్కొక్క బ్రిడ్జ్ది ఒక్కొక్క స్టోరీ. ఈ బ్రిడ్జ్ని చూసిన వెంటనే మీకు ఏదైనా మూవీ గుర్తొస్తుందా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏ మూవీ గుర్తు రావట్లేదా అయితే లైట్ తీసుకోండి, నేనే చెప్పేస్తాను. హ్యారీ పాటర్ మూవీలో ఓపెనింగ్ సీన్ ఈ బ్రిడ్జ్ దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకో మూవీ హాఫ్ బ్లడ్ ప్రిన్స్ అనే మూవీలో కూడా ఈ మూవీని డిస్ట్రాయ్ చేస్తారనమాట డెత్ ఈటర్స్. సో చాలామందికి ఈ బ్రిడ్జ్ గురించి తెలిసే ఉంటుంది. దీన్ని లండన్ మిలీనియం బ్రిడ్జ్ అంటారు. సో మిలీనియం బ్రిడ్జ్ అనేది న్యూ క్యాసిల్లో కూడా ఉంది. సో ఐ గెస్ మిలీనియం ఈజ్ అ ఫేమస్ నేమ్. క్రూజ్లో వెళ్తున్నంత సేపు ఆయన ఏదో ఒకటి చూపిస్తూ ఏదో ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అంత హిస్టరీ అయితే మనకి తెలీదు. తెలిసిన 1-2 ప్లేసెస్ని నేను మీకు చెప్తున్నాను. ఏదైనా ప్లేస్ నేను మిస్ అయినా ఆర్ ఏదైనా ప్లేస్ మీకు తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫైనలీ లండన్ ఐ దగ్గరికి అయితే వచ్చేసాము. లండన్ ఐ ఇస్ అనదర్ ఫేమస్ టూరిస్ట్ అట్రాక్షన్ ఇన్ లండన్.
ఇది ప్రపంచంలోనే 4th లార్జెస్ట్ ఫెరీస్ వీల్ అండ్ డే ఇన్ డే అవుట్ మిలియన్స్ ఆఫ్ టూరిస్ట్ వస్తూ ఉంటారు ఈ ప్లేస్ని విజిట్ చేయడానికి. ఈ లండన్ ఐ కంప్లీట్ సర్కిల్ అంటే ఒక రైడ్ మొత్తం కంప్లీట్ చేయాలి అని అనుకుంటే దానికి 30 minutes పడుతుందంట. దీని స్పీడ్ వచ్చేసి 0.6 miles per hour అంత స్పీడ్లో తిరుగుతుంది అది. ఈ లండన్ ఐలో 32 క్యాప్సూల్స్ ఉంటాయన్నమాట. కానీ నెంబరింగ్ మాత్రం 1 to 33 ఉంటుంది. క్యాప్సూల్స్ అంటే క్యాబిన్స్ అన్నమాట. అండ్ ఈ లండన్ ఐలో ఒక్కసారికి అంటే మొత్తం క్యాప్సూల్స్లో 800 మెంబర్స్ని అకామిడేట్ చేయగలుగుతారు. అండ్ 1 to 33 ఉండడానికి రీజన్ ఏంటి అంటే నంబర్ 13 అనే నంబర్ని వీళ్ళు కన్సిడర్ చేయరంట. డ్యూ టు సమ్ సూపర్స్టిషన్ బిలీవ్స్ 13ని నెగ్లెక్ట్ చేసి 1 to 33 అని కౌంట్ చేస్తారంట. ఈ క్యాప్సూల్స్ పైకి వెళ్ళాక అంటే మొత్తం రొటేట్ అవుతున్నప్పుడు పైకి వెళ్ళి చూస్తే మొత్తం సిటీ ఆఫ్ లండన్ మనకి కనిపిస్తుందంట. లండన్ ఐ ఎక్కడానికి మనకి ఎంట్రీ ఫీజు ఉంటుంది. అది వచ్చేసి ఎంట్రీ టికెట్ అనమాట. అది 32 pounds ఉంటుంది. ఇండియన్ కరెన్సీలో వచ్చేసి ఆల్మోస్ట్ 3200 నుంచి 3600 మధ్యలో ఉంటుంది. ఆ కామెంటరీ చేసే అతను ఏదో క్వశ్చన్ అడిగాడు. సో ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎవరెవరికి తెలుసో ఏదో అడుగుతుంటే నేను హ్యాండ్ రేస్ చేశాను అనమాట. అండ్ తను ఏదో చెప్తుంటే నేను సైడ్లో చూస్తున్నాను. అండ్ మా ఆయన అంకిత అయితే ద లీస్ట్ బాదర్డ్, ఎవరేం చెప్తున్నారో అని లేనే లేదు. వాళ్ళిద్దరు బాగా ఫన్ చేసుకుంటున్నారు అనమాట. ఎగ్జాంపుల్ చూడండి. అలా ఉంటుందన్నమాట అంకితది మా ఆయన బాండ్. ఏదోటి మాట్లాడుకుంటూ ఫన్ చేసుకుంటూ వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు ఇద్దరు. సో ఈ క్రూజ్ షిప్ వచ్చేసి టవర్ బ్రిడ్జ్ దగ్గర స్టార్ట్ అయ్యి బిగ్ బ్యాన్ దగ్గర ఆగిపోతుంది అనమాట. విచ్ ఇస్ అ 30 minutes జర్నీ రఫ్లీ. చూసారా 30 minutes జర్నీని నేను మీకు 5 minutesలో ఎక్స్ప్లెయిన్ చేసేసిన ఏమేమి చూసినామని. సో మోస్ట్లీ లండన్లో చూడాల్సినవి లైక్ బ్రిడ్జ్ అనుకోండి, ఈ లండన్ ఐ అనుకోండి, ఈ మిలీనియం బ్రిడ్జ్ అనుకోండి, బిగ్ బ్యాన్ అనుకోండి, ఇవన్నీ చాలా దగ్గరలో ఉంటాయి అనమాట. మనకి ఒక 1/2 hour 1 hour మనం తిరిగామనుకోండి, అంటే లైక్ ఫోటోలు ఏం తీసుకోకుండా ఇలా నార్మల్గా వెళ్ళామనుకోండి, మనం కవర్ చేసేయచ్చు అనమాట. అంటే 1 hourలో కవర్ చేయొచ్చు అని నన్ను కామెంట్లు చేయకండి. అంటే నేను అనుకుంటున్నా అందాజా వైజ్ నడుచుకుంటూ వచ్చినా అక్కడక్కడ చూడాల్సినవి చాలా దగ్గరలోనే ఉంటుందన్నమాట. సో నేను ఆ ఇంటెన్షన్తో చెప్పాను. సో మనం దిగబోయే లాస్ట్ స్టాప్ వచ్చేసి బిగ్ బెన్ అనమాట. అక్కడితో మన క్రూజ్ షిప్ అనేది ఆగిపోతుంది. సో బిగ్ బెన్ ని బేసిక్ గా ద హౌస్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ ఎలిజబెత్ టవర్ గా కూడా అంటారనమాట. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే ఈ బిగ్ బెన్ అనేది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉంది కదా, దానికన్నా 10 feet టాలర్ ఉంటుందంట. మనం చూసిన టవర్ బ్రిడ్జ్ ఉంది కదా, అది 8 years పడితే కన్స్ట్రక్ట్ చేయడానికి. ఈ బిగ్ బెన్ ని కన్స్ట్రక్ట్ చేయడానికి ఆల్మోస్ట్ 15 years పట్టిందంట. బిగ్ బెన్ ని బిగ్ బెన్ అని ఎందుకు నేమ్ చేశారు అంటే అప్పట్లో ద చీఫ్ కమిషనర్ ఆఫ్ వర్క్స్ సర్ బెంజమిన్ హాల్ వల్ల, అంటే తన పేరులో బెంజమిన్ లో బెన్ ఉంది కదా, అందుకని దాని పేరు బిగ్ బెన్ అని పెట్టారంట. నార్మల్ పబ్లిక్ కి ఆర్ టూరిస్ట్ కి బిగ్ బెన్ లోకి వెళ్ళడానికి అలౌడ్ లేదనమాట. ఇన్ కేస్ మీరు విజిట్ చేయాలి అని అనుకుంటే కొన్ని క్రైటీరియాస్ ఉన్నాయి, అవి మీరు ఫుల్ఫిల్ చేయాలి. ఫస్ట్ ఏంటి అంటే మీరు 11 years కన్నా అబవ్ ఏజ్ ఉండాలి. 334 స్టేర్ కేస్ ఉంటుంది ఆ క్లాక్ టవర్ ఎక్కడానికి. సో మీరు నార్మల్గా ఎక్కగలగాలి అనమాట. అండ్ అది కాకుండా అక్కడున్న లోకల్ మినిస్టర్ ఆర్ కమిషనర్ దగ్గర నుంచి ఒక లెటర్ తీసుకొని రావాలన్నమాట, పర్మిషన్ లెటర్. అండ్ అక్కడ ఒక పెద్ద బెల్ ఉంటుంది అనమాట బిగ్ బెన్ లో. మనం స్కూల్స్లో చూస్తాం కదా, గుడిలో ఉంటుంది చూడండి, అలాంటిది చాలా పెద్ద బెల్ ఉంటుందంట. సో ఆ బెల్ సౌండ్ అండ్ ఆ క్లాక్ సౌండ్ మీరు తట్టుకోగలగాలి. సో ఆ క్రూజ్ షిప్ దిగి పైకి వస్తే బిగ్ బెన్ దగ్గరకు వచ్చేస్తామన్నమాట. అక్కడైతే చాలా క్రౌడెడ్ ఉండింది. అండ్ అక్కడైతే పెద్ద బిల్డింగ్ ఉంది, ఐ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఇట్, కానీ చూడడానికి చాలా బాగుంది. అండ్ ఈ బిగ్ బెన్ ముందే చిన్న చిన్న షాప్స్ ఉన్నాయన్నమాట. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఆర్ క్యాప్స్ అలా కొనుక్కోవాలి అనుకుంటే కొనుక్కోవచ్చు. సో నేను అంకిత ఇద్దరం ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తీసుకున్నాం అనమాట. అంటే లండన్ వెళ్ళాము అని ఒక గుర్తుండడానికి. యాక్చువల్లీ నేను లాస్ట్ టైం స్కాట్లాండ్ వెళ్ళినప్పుడు కూడా ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకున్నాను, స్కాట్లాండ్ది. అండ్ ఇప్పుడు లండన్ వచ్చాను, సో లండన్లో కూడా తీసుకున్నాను. సో ఆ తర్వాత మేము అక్కడ కొన్ని పిక్చర్స్ అండ్ వీడియోస్ తీసుకున్నాం అనమాట. దాని తర్వాత మేము నెక్స్ట్ వెళ్ళే డెస్టినేషన్ వచ్చేసి బ్రో మార్కెట్.
లండన్లో మనం విజిట్ చేయాలి అనుకుంటే చాలా అంటే చాలా మార్కెట్స్ ఉన్నాయి, ఫ్లవర్ మార్కెట్, చీజ్ మార్కెట్స్ అలా. అండ్ ఈ బ్రో మార్కెట్ వచ్చేసి వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ మార్కెట్స్ అండ్ ఇది హోల్సేల్ మార్కెట్లా ఉండిందంట ఒకప్పుడు. యాక్చువల్లీ ఈ బ్రో మార్కెట్ వచ్చేసి 1756లో స్టార్ట్ అయిందంట. ఈ మార్కెట్లో కొన్ని థింగ్స్ చాలా కాస్ట్లీ అనిపించింది, చీజ్ కైండ్ ఆఫ్ థింగ్స్. అండ్ ఇక్కడ అన్నీ దొరుకుతున్నాయి మీకు, టీ, కాఫీ, టాకోస్, నూడిల్స్ అన్నీ అనమాట. అండ్ హనీ ఇలాంటివి కూడా చాలా అంటే చాలా వస్తువులు దొరుకుతున్నాయి. ఇది కాకుండా స్వీట్స్, పైస్ అండ్ ఇట్లా బేకరీ ఐటమ్స్, ఐస్ క్రీమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఈ మార్కెట్ వచ్చేసి బేసిక్గా తినడానికి అనమాట, అంటే ఇక్కడ కూరగాయలు అలాంటివి దొరుకుతున్నాయి అనుకోకండి. ఇక్కడ ఏంటి అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చీజ్ దొరుకుతుంది, చాక్లెట్స్, పైస్, సాసేజెస్, హనీ, డార్క్ చాక్లెట్స్, అంటే బేసిక్గా ఇక్కడ అన్ని మిల్క్ షేక్స్ అప్పుడే ప్రిపేర్ చేస్తున్నా, ఇలా ఇంకో చాక్లెట్ ఇది వాట్ యు సే నట్స్తో చేస్తారు కదా అది. సో ఇలాంటివన్నీ ఫ్రెష్గా బేక్ చేసి పెడుతున్నారు అనమాట. అండ్ నేను చాలా వీడియోస్లో చూసిన ఏంది అంటే ఈ ప్లేస్లో స్ట్రాబెరీస్ అండ్ నట్స్ చాలా ఫేమస్, అంటే చాక్లెట్ స్ట్రాబెరీ అంటారు దాన్ని. సో ఆ చాక్లెట్ స్ట్రాబెరీ తీసుకుందామని చెప్పి బ్రో మార్కెట్ అంతా తిరిగామన్నమాట. అండ్ మాకు దొరకలేదు. అండ్ నేను చెప్పాను కదా ఇక్కడ మీట్తో సహా మనకు అన్నీ దొరుకుతాయి, బీఫ్, పోర్క్, క్రాబ్, సీ ఫుడ్ అనే కాదు, కుక్డ్ అండ్ రా రెండు ఉన్నాయి. ఇదంతా పోర్క్ అండ్ బీఫ్ సెక్షన్ అనమాట. సో బ్రో మార్కెట్ అయితే ఫుల్ క్రౌడెడ్ ఉంది. అండ్ ఈ స్ట్రాబెరీ చాక్లెట్ ఎక్కువ దొరుకుతుందో మాకు కనిపించలేదు. సో మా ఇద్దరిని ఒక దగ్గర నుంచోబెట్టి తిను తీసుకురావడానికి వెళ్ళాడు. మేమిద్దరం కొంచెం అలసిపోయాము అందుకని. సో తను మాత్రం వచ్చేటప్పుడు షాక్ అయిపోయాడు, ఎందుకంటే అక్కడ ఒక 6 members ఏమో పని చేస్తున్నారంట జస్ట్ స్ట్రాబెరీస్ వేసి చాక్లెట్ ఇవ్వడానికి, అంటే అంత క్రౌడెడ్ ఉందన్నమాట. అండ్ మాకు ఈ రెండు కలిపి ఆల్మోస్ట్ 17 pounds పడింది. ఇండియన్ కరెన్సీలో చెప్పాలి అనుకుంటే 1800 వరకు అనుకోండి, అంత ఎక్కువ పడింది. అంటే ఆల్మోస్ట్ ఒక గ్లాస్ వచ్చేసి మాకు 900 rupees పడింది. దాంట్లో ఏం లేదు అంత ఖాస్, జస్ట్ స్ట్రాబెరీస్ అండ్ పైన చాక్లెట్. అండ్ చాక్లెట్ కూడా డ్రై అయిపోతుంది, మనం కొంతసేపు అలా చల్లగా నుంచుంటే తింటుంటప్పుడు అది చాలా డ్రై అయిపోతుంది అనమాట. సో ఆ తర్వాత మేము లంచ్ చేసేసి బస్ అయితే ఎక్కేసాము. ఆల్మోస్ట్ లైక్ 8 hours జర్నీ మాకు బస్లో. సో బస్ దిగేట్ వరకు ఆల్మోస్ట్ చాలా నైట్ అయిపోయింది, మిడ్ నైట్ అయింది, ఆల్మోస్ట్ 1 అలా అయింది అనుకుంటా. దిగి క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళాము. సో దట్ వాజ్ అవర్ లండన్ ట్రిప్ అనమాట. హోప్ యూ గైస్ లైక్ ఇట్. ఇఫ్ యూ డూ, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మచ్ లవ్.